నమస్కారం అండి. నా పేరు కూరపాటి సాంబశివరాజు. నేను సిద్ధాంతినండి. మొన్న 9వ తారీఖు వీడియో జ్యోతిర్లింగాలు ఏ తిథి రోజున ఏ నక్షత్రాల వాళ్ళు దర్శించి నిద్ర చేసి రావాలో చెప్దాం అనుకున్నాము. అనివార్య కారణాల వల్ల ఆ వీడియో చేయలేకపోయాను. అది ఇప్పుడు చేస్తున్నామండి. మొదటిగా మా నా ఛానల్ పేరు తూట అవగాహన. ఈ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోగలరు. ఇవాళ మేషరాశి, ఈ రాశి వాళ్ళకి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ రాశిలో ఉంటాయండి. అశ్విని నక్షత్రం వాళ్ళు రామేశ్వరం అనే జ్యోతిర్లింగాన్ని ఆశ్వీజ మాస పౌర్ణమి తిథి రోజున దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలండి. భరణి నక్షత్రం వాళ్ళు రామేశ్వరం జ్యోతిర్లింగంలో వారు ఆశ్వీజ మాస బహుళ చతుర్దశి మాస శివరాత్రి రోజున దర్శించి నిద్ర చేసి రావాలండి. కృత్తికా నక్షత్రం వారు 1వ పాదం వారు కార్తీక మాసం యొక్క అమావాస్య తిథి రోజున రామేశ్వరాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలండి. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయండి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు సోమనాథ జ్యోతిర్లింగాన్ని, సోమనాథ దేవాలయం అక్కడ జ్యోతిర్లింగాన్ని కార్తీక మాస అమావాస్య రోజున దర్శించి నిద్ర చేసి రావాలండి. రోహిణి నక్షత్రం వారు కార్తీక మాస బహుళ చతుర్దశి మాస శివరాత్రి రోజున సోమనాథ దేవాలయాన్ని జ్యోతిర్లింగాన్ని దర్శించి నిద్ర చేసి రావాలి. మూడోది మృగశిర నక్షత్రము 2, 3 పాదాల వారు మార్గశిర మాస పౌర్ణమి తిథి రోజున సోమనాథ దేవాలయాన్ని దర్శించి నిద్ర చేసి రావాలండి. ఇక 3వ రాశి అయినటువంటి మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయండి. వీరు మృగశిర నక్షత్రం వారు మార్గశిర పౌర్ణమి తిథి రోజున నాగేశ్వరాలయం, గుజరాత్లో ఉండే నాగేశ్వరాలయం అనే జ్యోతిర్లింగాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలండి. ఆరుద్ర నక్షత్రం వారు నాగేశ్వరాలయంలో ఉండే జ్యోతిర్లింగాన్ని మార్గశిర మాస శివరాత్రి రోజున బహుళ చతుర్దశి లేక ఆ తిథి రోజున దర్శించి నిద్ర చేసి రావాలండి. 3 పునర్వసు నక్షత్రం వారు మార్గశిర పౌర్ణమి తిథి రోజున వారు నాగేశ్వరాలయాన్ని, గుజరాత్లో ఉంది ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించి నిద్ర చేసి రావాలండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తూట అవగాహన, THOOTA అవగాహన, AVAGAHANA అవగాహన ఈ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో మీకు మిగిలిన రాసులు 3 రాసులు జ్యోతిర్లింగాలు ఏ తిథి రోజున ఏ నక్షత్రం వాళ్ళు దర్శించుకోవాలో తెలియజేస్తానండి. ధన్యవాదములు.